తీవ్ర ఉత్కంఠ రేపిన స్థానిక సంస్థల కోట శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 3 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్ష వైకాపాకు కంచుకోటగా భావించే కడప జిల్లాలోనూ తెదేపా జెండా రెపరెపలాడింది. గత 40 ఏళ్లలో కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఓటమి ఎదురవడం ఇదే తొలిసారి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కారణంగానే విజయం సాధించినట్లు ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. గెలుపు ధీమాతో ఉన్న ఆ పార్టీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు చేదును మిగిల్చాయి. తెదేపా అభ్యర్థి బీటెక్ రవి, వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 38 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లో వైకాపా ఆధిక్యం కనబర్చినప్పటికీ ఆ తర్వాతి రౌండ్లలో తెదేపా జోరు చూపింది. చివరి రౌండ్ వచ్చేసరికి తెదేపా గెలుపు ఖాయమని తెలుసుకున్న వైకాపా ఏజెంట్లు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఓ దశలో వైకాపా అభ్యర్థి వివేకానందరెడ్డి కొద్ది దూరం బయటకు వెళ్లిపోయి తిరిగి లెక్కింపు కేంద్రంలోకి వచ్చారు. మొత్తం 839 ఓట్లు పోలవగా తెదేపాకు 434, వైకాపాకు 396 రాగా 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రవి విజయంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి మంచి కానుక ఇచ్చినటువంటి మా జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మన పోలింగ్ వచ్చి దేవుడున్నాడు, ధర్మమే జయిస్తుంది అంతిమంగా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది, ధర్మమే గెలిచింది. ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడో లేదో మీరే చెప్పాలి. నీ సొంత జిల్లాలోనే నీ సొంత పార్టీ మీద గెలిచిన అభ్యర్థులే నీ మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థించి మా పార్టీకి ఓటేసి అఖండ విజయాన్ని అందించడం జరిగింది. నీ సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నీకుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మూతపడడం ఖాయం. నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు. ఇది అంతం కాదు, ఇది ఓన్లీ ఆరంభమే. మా జిల్లా అభివృద్ధి సైడ్ కూడా, మా జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూడా మేమెంతో కృషి చేస్తాం. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లోనూ తెదేపా జయభేరీ మోగించింది. ఎమ్మెల్సీగా రెండోసారి శిల్పా చక్రపాణిరెడ్డి ఎన్నికయ్యారు. మొత్తం 1077 ఓట్లలో 11 ఓట్లు చెల్లలేదు. వీటిలో ఒకటి నోటాకు పడింది. తెదేపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి 564, వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు వచ్చాయి. 62 ఓట్ల ఆధిక్యంతో తెదేపా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. నన్ను గెలిపించినటువంటి ఓటర్ దేవుళ్లందరికీ నా హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియపరుస్తా ఉన్నా. రెండవసారి నన్ను గెలిపించినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మా జిల్లా పెద్ద అయిన కె కృష్ణమూర్తి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ ఇన్ఛార్జీలకు, మా జిల్లా నాయకులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో పార్టీని విజయపథంలో నడిపిస్తామని, తప్పకుండా అందరి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి జిల్లాను రాబోయే ఎలక్షన్లలో 14 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీనే విజయం వరించింది. ఎమ్మెల్సీగా మరోసారి పోటీ చేసిన వాకాటి నారాయణరెడ్డి రెండోసారి గెలుపొందారు. ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై 87 ఓట్ల తేడాతో వాకాటి విజయం సాధించారు. మొత్తం 851 ఓట్లలో తెదేపాకు 465, వైకాపాకు 378 ఓట్లు వచ్చాయి. నోటాకు 1 ఓటు రాగా చెల్లనివి 7 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. వాకాటి గెలుపును అధికారులు ప్రకటించగా అభిమానులు ఆయన్ను గజమాలతో సత్కరించారు. అందరూ కూడాను కలిసి చేసినటువంటి ఐక్యత రాగమే ఈ యొక్క విజయానికి గొప్పదనం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇలాగే ఐకమత్యంతో ఉండి 10కి 10 స్థానాలు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడాను ఈ ప్రాంతం నుంచి గెలిపించుకుని తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేసి మరి చాటింపు వేసే విధంగా మా అధ్యక్షుడికి, మా చంద్రబాబు నాయుడు గారికి మేము మెండుగా అండదండలుగా ఉంటామని చెప్పని తెలియజేస్తాం. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న అధికార పార్టీ పోటీ చేసిన మరో 3 తిరుగులేని విజయంతో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది.